ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యెషయా 46:4 చూడండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఈ 46 అధ్యాయము బబులోను విగ్రహాలు మరియు మన దేవుడైన యెహోవా గురించి వివరించబడింది. ఎందుకంటే ఏది నిజమైన దైవత్వమై ఉన్నది. ముఖ్యముగా మన దేవుడు మన ఎత్తుకొనివాడు, ముదిమొచ్చు పర్యంతము ఎత్తుకొనివాడై ఉన్నాడు అన్నదానికి తెలియచేస్తూ వచ్చారు. చూడండి, మానవ హస్తాలతో రూపితమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కొన్ని మాటలు చూద్దాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనం. 44:12. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, సుత్తెతో దాన్ని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయును. అతడు ఆకలి కొనుక దాని బలము క్షీణించిపోను, నీళ్లు త్రాగక సొమశీలును. వడ్లవాడు నూలు వేసి చీనముతో గీత గీచి చిత్రీకలతో దాన్ని చక్క చేయును, కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరంలో దాన్ని స్థాపింపవలనే నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరక వలనని పూనుకొనను, శ్మశాన వృక్షములను గాని, సరళ వృక్షములు గాని, సింధూర వృక్షములు గాని, అడవి వృక్షములు ఏదో ఒక దాన్ని తీసుకొను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసి దానితో ఒక దేవతను చేసుకొనును, దాన్ని ఎక్కి నమస్కారం చేయను. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, పొదవ సగముతో మాంసం వడ్డీ భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటే వెచ్చగా ఉన్నది అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహం చేయించుకొను, దాని ఎదుట సాగిలపడును, నమస్కారం చేయించు. నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును. ఈ విధంగా తమకును తయారు చేసిన హస్తాలతోనే మోయబడే వారంగా మనం ఉన్నాం. దేవుళ్లకు విరుద్ధముగా సృష్టికర్త అయిన దేవుడు తానే మనల్ని మోయగల సామర్థ్యము గలవాడు. మన జీవితారంభము నుండి ఆయన మన గురించి శ్రద్ధ వహించాడు, మన పక్షముగా కార్యములు జరిగిస్తూ ఉన్నాడు, మనల్ని అంతం వరకు పోషిస్తాడు. అట్టి గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, కీర్తనలు 48:14. కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. దేవుడు మనకు సదాకాలం తోడై ఉన్నాడు, మరణం వరకు కూడా మనని నడిపిస్తాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను, కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడు వారిని భరిస్తూనే ఉన్నాడు. మన పిండముగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉంటున్నాడు. తల్లి గర్భములో ఉండగానే మనకు ఎముకలను అనుగ్రహించిన వాడు, నరములను, కీళ్లను, కండరాలను, సృష్టి యావత్తు ఆయన దృష్టిలో ఉంది. ఏ మనుషుడు రూపించిన వనం కావు. కాబట్టి ఆయన పిండముగా ఉండగానే మన పక్షాన ప్రారంభం నుంచి, మన పుట్టుకకు మునుపు నుంచి కూడా మన పక్షాన వహించినటువంటి గొప్ప దేవుడు. మనకు ఆయురారోగ్యాలు ఇస్తూ మన సజీవ లెక్కలు ఉంచితే కాకుండా ఆయన చేతులతో మన ఏం చేస్తున్నాడు? ఎత్తి పట్టుకుంటున్నాడు. ముదిమొచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు ఆనందిస్తూ ఆయనకు మహిమార్థంగా మనము జీవించు వారమై ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలకు పాత్రులమవుతాం. దేవుని దీవెనలో మనము నింపబడిన వారముగా ఉంటాం. 71వ కీర్తన 18. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గుచ్చు, పుట్టబో వారికందరికి నీ శౌర్యమును గుచ్చు. నేను తెలియచెప్పునట్లు తల నేరసి వృద్ధుడనయ్యుండున వరకు నన్ను విడువకుము. కీర్తనకారుడు ప్రార్థిస్తా ఉన్నాడు. 92వ కీర్తన 14వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చీటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. కాబట్టి దేవుని బిడ్డల పక్షాన ముసలితనంలో కూడా సారము కలిగి పచ్చగా ఉండే వారంగా మనము ఉంటాం.
కాబట్టి ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా కాపాడే దేవుడు ఆయన ఉంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి ఎంతో రుణస్థులం. ఆయన మన ముది వచ్చు పర్యంతము కూడా మనం ఎత్తుకుని వాడై ఉంటున్నాడు. అట్టి కృపలో మనం అందరము ఆయన యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ కొందనాలను ఆయన నేడు కూడా మీరు మమ్మల్ని విడవక ఎడబాయక కాపాడుతున్నారు. అంతేకాక మీ చేతుల్లో మమ్మల్ని ఎత్తుకొని ఉన్నారని చెప్పి మరొకసారి మమ్మల్ని ఆదరించినందుకు, బలపరిచినందుకు, హెచ్చరించినందుకు, నాయనా దృఢపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అట్టి విశ్వాసములో మేము కొనసాగుటకు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహిమా ప్రభావములు గల దేవుడైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.